బటర్ గార్లిక్ ఎగ్కి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, వెన్న, బియ్యం పిండి, కొత్తిమీర, ఆరిగానో. బటర్ గార్లిక్ ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది చిన్న రెసిపీయా పెద్ద రెసిపీయా? అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి? కైండ్ ఆఫ్ ఈజీ రెసిపీయే, కొంచెం ప్రాసెస్, ఒక 2 ప్రాసెసెస్ ఉంటాయి అంతే. సో అయితే మనం ఫస్ట్ అయితే మిమ్మల్ని ఒక డౌట్ అడుగుతాం, దాని తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళాం. ఓకే, సో చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు కదా, సో కొలాజన్ సప్లిమెంట్స్లో ఏం తీసుకుంటే మంచిది? సో జనరలీ హైడ్రోలైజ్డ్ కొలాజన్ పెప్టైడ్స్ అంటాం అశ్విని, ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో కొన్ని రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశారు, ఎప్పుడైతే హైడ్రోలైజ్డ్ కొలాజన్ పెప్టైడ్స్ మనం తీసుకుంటామో మన స్కిన్ హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా, సో మనం ఓన్లీ స్కిన్ గురించే కాదు, మిగతా బాడీ ఆర్గన్స్లోకి కూడా మనకి కొలాజన్ కావాలి. సో అలాగే జాయింట్ పెయిన్స్ లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడైతే హైడ్రోలైజ్డ్ కొలాజన్ పెప్టైడ్స్ తీసుకుంటారో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది అని చాలా రీసెర్చర్స్ అనేవి చెప్పారనమాట. ఓకే, సో ఇదే కాకుండా మనం వైటమిన్ సి కంటెంట్ కూడా డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే కాంబినేషన్ ఆఫ్ ఇవి 2 తీసుకుంటారో మనకి కొలాజన్ ఇంకా ఎక్కువ బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా హైడ్రోలైజ్డ్ కొలాజన్ పెప్టైడ్స్ మనకి మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్స్ తోటి కూడా ఉంటాయి. సో మీ డాక్టర్ని సంప్రదించి మీకు ఏది సెట్ అవుతుందో అలా మనం చూసుకొని తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇవి వాడటం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మోస్ట్లీ కొలాజన్ పెప్టైడ్స్ ఏది తీసుకున్నా కానీ మనకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ కొంతమంది కండిషన్లో కొన్ని మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లైక్ కొంతమందికి స్టమక్ అప్సెట్ అవ్వడం, కొంతమందికి పడకపోవడం, కొంతమందికి యానిమల్ కంటెంట్ పడదు చూడండి. లైక్ కొంతమందికి ఫిష్ కానివ్వచ్చు, లేకపోతే కొన్ని బోన్ బ్రాత్ కూడా కొంతమందికి పడదు. ఎలర్జీస్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఇవి పడవు అనమాట. ఓకే, మిగతా వాళ్ళందరికీ ఇట్ ఈస్ చాలా సేఫ్, మీరు డాక్టర్ రికమెండేషన్ తోటి తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, డన్, థ్యాంక్ యూ అండి. సో స్టార్ట్ చేద్దామా? ఎస్. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకుందాం అశ్విని. ఓకే, సో ఫస్ట్ మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పుని వేసుకుందాం. ఓకే, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఓకే, కొంచెం ఆరిగానో, ఓకే, మన మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. ఓకే, సో ఈలో ప్యాన్ పెట్టుకుందామా? ఎస్ అశ్విని, ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే మనం కొంచెం బటర్ని వేసుకుందాం. సో కొలాజన్ సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎటువంటి న్యూట్రియంట్స్ తీసుకుంటే కనుక కొలాజన్ ఇంప్రూవ్ అవుతుందండి? వైటమిన్ సి కంటెంట్ మీ డైట్లో చాలా ఉండాలన్నమాట. మన బాడీలో ఇమ్యూనిటీ బూస్టప్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా జనరలీ మనం ఐరన్ తీసుకుంటాం కదా, ఐరన్ తీసుకున్నప్పుడు వైటమిన్ సి కంటెంట్ కూడా కంపల్సరీ ఉండాలి. సో ఈ వైటమిన్ సి ఐరన్తో పేరప్ అవుతే అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. ఓకే, సో ఇమ్యూనిటీ బూస్టప్కి హెల్ప్ అవుతుంది, కొలాజన్కి హెల్ప్ అవుతుంది, అండ్ ఓవరాల్గా మీ బాడీని కూడా హెల్తీగా పెడుతుంది. సో వైటమిన్ సి ఎక్కువ ఉండే ఆహారాలు మీ డైట్లో ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ జింక్ వచ్చేసి మనకి సీడ్స్ అండ్ నట్స్లో ఉంటుంది. సో సీడ్స్లో మనకి సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వచ్చు, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తాచియో నట్స్, ఇవన్నీ మన డైట్లో ఉండాలి. అండ్ ఇదే కాకుండా మెగ్నీషియం అనమాట. సో మెగ్నీషియం అనేది కూడా మన బాడీలో మోర్ దాన్ 700+ ఫంక్షన్స్ అనేవి చేస్తుంది అనమాట. సో ఈ ఒక్క మెగ్నీషియం తగ్గిపోతే బాడీలో 700+ ఫంక్షన్స్ ఆగిపోతాయి. సో అందుకే మన డైట్లో మెగ్నీషియం కూడా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మ్యాక్రోన్యూట్రియంట్ అంటాము, దట్ ఈస్ ప్రోటీన్. సో ప్రోటీన్ మీరు ఏ విధంలోనన్నా ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. సో ఇందాక నేను పెప్టైడ్స్ అన్నాను కదా, సో హైడ్రోలైజ్డ్ కొలాజన్ పెప్టైడ్స్ అనేవి మనకి ప్రోటీన్ కంటెంట్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, స్పెషల్లీ అన్ని 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉండే ప్రోటీన్స్ అనేవి మన డైట్లో తీసుకోవాలి. ఓకే, సో ఇది ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోనే ఉంటుంది. ఫిష్ కానీ, పీతలు, రొయ్యలు కానివ్వచ్చు, చికెన్, మటన్, ప్రాన్స్ అండ్ బీఫ్ కానివ్వచ్చు, అండ్ పోర్క్, ఇవన్నిట్లో కొలాజన్ బూస్ట్ అయ్యే ఫుడ్స్ అన్నీ, ఇవన్నీ కొలాజన్ బూస్ట్ అయ్యే ఫుడ్స్ అనమాట. చాలా రకాలు ఉన్నాయి అయితే. చాలా, బట్ ఎవరికి దీంట్లో కొలాజన్ ఉంటుందని చెప్పేసి తెలియదు అంతే, ఏదో బ్లైండ్గా తినేస్తాం. అవును. సో ప్యాన్ వేడైంది అశ్విని, సో మనం కొంచెం బటర్ వేసుకుందాం. సో
ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసుకున్నాం కదా అశ్విన్, ఇది వేసేసుకుందాం. ఇది ఆమ్లెట్ లాగా కాదు అశ్విని, కొంచెం మనం స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసుకోవాలి. ఓ ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం అశ్విని. సో ఇప్పుడు ఇది మొత్తం ఒక బౌల్లో తీసుకుందాం. ఇదే ప్యాన్లో మనం ఇందాక బటర్ తీసుకున్నాం కదా, మిగతా బటర్ని దీంట్లో వేసేసుకుందాం. కొంచెం గార్లిక్ వేసుకుందాం. ఏ రెసిపీలోకైనా సరే గార్లిక్ వేస్తే ఆ టేస్టే చాలా బాగా వస్తుంది కదా. ఎస్, ఆల్రెడీ బటర్ కొంచెం సాల్టీగానే ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్, ఓకే, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో. సో జనరలీ మనం రైస్ ఫ్లోర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం అశ్విని. నార్మల్గా అయితే చాలా మంది కార్న్ఫ్లోర్ వాడతారు, బికాస్ కార్న్ఫ్లోర్ నేను ఎక్కువ అడ్వైస్ చేయను. సో దాని బదులు ఒక బైండింగ్ లాగా నేను రైస్ ఫ్లోర్ని వాడుతున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. ఓకే. ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఎగ్ని దీంట్లో మిక్స్ చేసేద్దాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫ్రై అయిపోయింది అశ్విని, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. చిల్లీ ఫ్లేక్స్, బటర్ గార్లిక్ ఎగ్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. మంచి అరోమా అయితే వచ్చేస్తుంది గార్లిక్ వల్ల. సో ఫైనలీ రెడీ అయిపోయిందండి బటర్ గార్లిక్ ఎగ్. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బటర్ గార్లిక్ ఎగ్కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, వెన్న, బియ్యం పిండి, కొత్తిమీర, ఆరిగానో. బటర్ గార్లిక్ ఎగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లను బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, వెల్లుల్లి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత వెన్న, బీట్ చేసిన కోడిగుడ్ల మిశ్రమం వేసి కుక్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో వెన్న, వెల్లుల్లి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, బియ్యం పిండి, తగినంత నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని, కొత్తిమీరని వేసుకుని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానోతో గార్నిష్ చేసుకుంటే బటర్ గార్లిక్ ఎగ్ రెడీ.